హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు రీడింగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఇది పికే కార్డ్ రీడింగే కానీ కార్డ్స్ డ్రా చేసి ర్యాండమ్‌గా అసలు ఏంటి మెసేజెస్ అనేది చెప్పడం జరుగుతుంది. నార్మల్‌గా అయినా సరే కార్డ్స్ డ్రా చేసి ఫస్ట్ అరేంజ్ చేసి రీడింగ్ చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ నాకేమనిపించింది అంటే ఇలా ఒకసారి చేస్తే అంటే మీలో ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉంటే మేబీ క్లారిఫై చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటదేమో చూద్దామనే రీడింగ్ అయితే చేస్తున్నాను. ఏ రీడింగ్ చేసినా మోస్ట్‌లీ గైడెన్స్‌లో అయితే చేంజెస్ అయితే ఏమి ఉండవు. బట్ ఒకసారి ఇలా చేస్తే మీలో ఎంతమందికి ఇలాంటి రీడింగ్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి, ఏంటి సిట్యుయేషన్ అనేది క్లారిటీ వస్తుంది. సో చూద్దాం అందుకే. బట్ ఏది ఏమైనా సరే రీడింగ్స్ మాత్రం కాంటెంట్ బేస్డ్‌గా ఉంటాయండి. అన్ని రీడింగ్స్ సిమిలర్‌గా చేయడానికి అవ్వదు. సో అసలు చూద్దాము. ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవడం కానీ, మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ రావడం, మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి మీతో రిలేషన్‌షిప్ కొనసాగించాలి అనిపిస్తుందా? లేదా? అసలేంటి పరిస్థితి? చాలా మందికుండే డౌట్ అండి ఇది. ఆ వ్యక్తికి అసలు రిలేషన్‌షిప్ కంటిన్యూ చెయ్యాలి అనిపిస్తుందా? లేకపోతే వ్యక్తిని కట్ చేసుకోవడమే ఈజీ అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా ఆలోచనలున్నాయా? అంటే ఇలా టైమ్ టు టైమ్ చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వ్యక్తుల బిహేవియర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటదండి. సిట్యుయేషన్స్ కూడా అలానే ఉంటాయి. దానివల్ల ఇలాంటి కన్‌ఫ్యూజన్ అనేది చాలా కామన్‌గా ఉంటది. సో, ఏది ఏమైనా సరే ఈరోజు రీడింగ్ ద్వారా అయితే నేను మీకు క్లారిటీ ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ ఈరోజు ఈ రీడింగ్‌కి ఏంటంటే 2 పైల్సే సెట్ చేస్తానండి మోస్ట్‌లీ. సో, ఫస్ట్ పైల్ సినాబ్రైట్ థంబ్ స్టోను. సెకండ్ పైల్‌కి స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ ఇది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టమే. అంటే ఇక్కడ ఎక్కువ మరి రీడింగ్ ల్యాగ్ చేయడానికి అవ్వదు. కార్డ్స్ డ్రా చేయడం వల్ల టైం అనేది కొంచెం ల్యాగ్ అవ్వచ్చు. సో, అందుకే 2 పైల్స్ మాత్రమే సెట్ చేస్తున్నాను. సో, మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తే అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సినాబ్రైట్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీతో రిలేషన్‌షిప్ కొనసాగించాలనిపిస్తుందా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఫస్ట్ అయితే కార్డ్స్ డ్రా చేస్తాను. తర్వాత మాట్లాడతాను. సో, బేసిక్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి రిలేషన్‌షిప్ మీద చాలా హోప్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళకేంటంటే, మీరంటే చాలా ఇష్టం. అంటే ఇది మీకు తెలుసో లేదో నాకు తెలీదు కానీ, వాళ్ళు మీకేంటంటే చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఇలాంటి వ్యక్తి అయితే బావుంటుంది అనే ఒక ఫీలింగ్‌తో ఉన్నారు. అలాంటి టైంలోనే మీరు వాళ్ళకి పరిచయం అవ్వడం కానీ, ఆర్ వాళ్ళకేంటంటే మీరు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటిదేదో జరిగింది. సో, ఆ వ్యక్తి ఏంటంటే మీ మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, ఆర్ అంటే వాళ్ళకి ఫైనల్‌గా వాళ్ళు కోరుకున్న వ్యక్తి దొరికినంత ఫీలింగ్ అయితే వచ్చింది. సో, ఇలాంటి ఫీలింగ్ వచ్చిన వ్యక్తి ఏంటంటే, ఎక్కడో కానీ కొన్ని విషయాల్లోని మీ విషయంలోని అప్‌సెట్ కూడా అయ్యారండి. అంటే వాళ్ళకెలా అనిపించిందంటే, మేబీ వాళ్ళు మీ విషయంలో ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారేమో, మేబీ మీరది కాదేమో
అంటే వాళ్ళేంటంటే మీ నుంచి అలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్లే ఎక్కువ హర్ట్ అవుతున్నారేమో! అంటే కొంత వాళ్ళేంటంటే అవి తగ్గించుకుంటే బావుంటదేమో! ఇలాంటి ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. అప్పటినుంచే నాకు తెలిసి ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే కొన్ని డిఫరెన్సెస్ కానీ, కొన్ని డిస్టర్బెన్సెస్ కానీ స్టార్ట్ అయ్యి ఉండాలి. బట్ ఒకటైతే నిజమండి. ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టేయాలి ఆర్ మీకు దూరంగా ఉండాలి అనైతే అనుకోలేదండి. వాళ్ళెప్పుడూ కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ ఉంటే బావుంటుందనే అనుకున్నారు. బట్ కొన్ని సార్లు ఏంటంటే, ఇప్పుడు మనం ఏ వ్యక్తినైతే ఎక్కువ లవ్ చేస్తామో, ఆ వ్యక్తి నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, వాళ్ళ దగ్గరే కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి కదా! ఈ వ్యక్తి కూడా మీ విషయంలోనేంటంటే, అలానే కొంత ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, కొంత వాళ్ళేంటంటే మీ దగ్గర ఎమోషనల్ అవ్వడం కానీ జరిగింది. సో, అందుకే వాళ్ళేంటంటే డిస్టర్బ్ కూడా అయ్యారు. బట్ ఈ వ్యక్తికేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయాలి, మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అనే ఇంటెన్షన్ అయితే లేదండి. ఆ వ్యక్తికేంటంటే మీరంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి మేబీ ఈ పాయింట్‌లోనే మీతో మాట్లాడడానికి కానీ, ఆర్ మిమ్మల్ని ఫేస్ చేయడానికి కానీ రెడీగా అయితే లేరు. కానీ రిలేషన్‌షిప్‌ని మాత్రం వద్దనుకోవట్లేదు. వాళ్ళ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటంటే బాగా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయండి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అంటే కొన్ని చేంజెస్ చేసుకోవాలి. వాళ్ళేంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఈ వ్యక్తి దానికి రెడీగా లేనట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రిలేషన్‌షిప్‌లోని ఇలా ఉంటది. ఇలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం అనే ఒక క్లారిటీతో మిమ్మల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. మరి అలాంటప్పుడు ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనేసరికి అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించడం కానీ, ఇది మన వల్ల అయ్యేది కాదు అనే ఫీలింగ్ రావడం వల్ల వాళ్ళేంటంటే మీతో ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, మిమ్మల్ని దూరం పెట్టడం, మీ విషయంలోనేంటంటే కొంత స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోవడం. అంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాయండి. సో, ఇలా ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి మీతో ఉండలేకపోతున్నారు. సో, ఇది మీకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, వాళ్ళు ఏదేమైనా సరే వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నారు. చాలా సెల్ఫిష్ అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. లవ్ అంటే ఆ మాత్రం అడ్జస్ట్‌మెంట్స్ ఉండవా? కొన్ని చేంజెస్ చేసుకోరా? ఎప్పుడు మేమే చేంజ్ చేసుకోవాలా? మేమే కాంప్రమైజ్ అవ్వాలా? సో, వాళ్ళు కూడా అయితేనే కదా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదనే ఫీలింగ్‌లో మీరున్నారండి. అది ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవాలి ఆర్ వ్యక్తితో ఉండకూడదు అలా ఏం లేదండి. ఆ వ్యక్తికి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడమే కావాలి. ఇన్‌ఫాక్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్‌ని చూడాలి అనుకుంటున్నారు. బట్ దానికి వాళ్ళు చేంజ్ అవ్వాలి. వాళ్ళేదో ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి అంటే దానికి మాత్రం వాళ్ళు రెడీగా లేరు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ ఎలా మాట్లాడాలి? ఎలా డీల్ చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఫీలింగ్స్ వైస్ కానీ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసిన దగ్గర మాత్రం ఈ వ్యక్తికైతే ఫుల్ క్లారిటీ ఉందండి. వాళ్ళది మీకు చెప్పలేకపోయినా ఆర్ వాళ్ళు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నా దాన్ని మీరేంటంటే జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వ్యక్తుల్ని జడ్జ్ చేస్తుంటారు. అంటే ఏంటి ఈ వ్యక్తి ఇలా చేస్తున్నారు? ఒకప్పుడు ఇలా లేరు కదా! వేరేగా ఉన్నారు కదా! ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అని. బట్ ఇక్కడ అవన్నీ అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఫీలింగ్స్ అయితే ఫస్ట్ నుంచి కూడా క్లియర్‌గా ఉన్నాయి. ఆ వ్యక్తికి ఏంటంటే మీరంటే చాలా ఇష్టం అయితే ఉందండి. సో వాళ్ళేంటంటే ఆ ఇష్టంతోనే ముందుకు వెళ్తున్నారు. కానీ ఇష్టం ఉన్నా సరే వాళ్ళేంటంటే మీకు హోప్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళేంటంటే ఇక్కడ మళ్ళీ కూడా సఫర్ అవ్వాలి ఆర్ మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలి ఆర్ మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ కోసం సాక్రిఫైసెస్ చేసుకోవడానికైతే రెడీగా లేరు. సో అది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో మరి చూద్దాం వచ్చే రోజుల్లోనైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అవుతారా లేదా? అట్‌లీస్ట్ అంటే వీళ్ళు ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడానికి కానీ ఆర్ ప్రాపర్‌గా మీతో కమ్యూనికేట్ చేయడానికి కానీ రెడీగా లేరు కాబట్టి సో అలాంటి చేంజెస్ చేసుకుంటారా లేదా అనేది కూడా చూద్దాం. సో, బేసిక్‌గా ఇదేంటంటేనండి, మీరనుకున్నంత ఈజీ అయితే వాళ్ళకి కాదండి. వాళ్ళేంటంటే పాస్ట్‌లో కూడా దీనికోసం కన్సిడర్ చేయడం కానీ, సో, ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని రకరకాలుగా ఆలోచించడం కానీ, ఇలా జరిగింది. బట్ ఎందుకో కానీ ఈ వ్యక్తికి ఏంటంటే మనసు రావట్లేదండి. వాళ్ళని వాళ్ళేంటంటే పుష్ చేసుకోలేకపోతున్నారు. ఈ విషయంలోనేంటంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి అనే క్లారిటీ అయితే వాళ్ళకుంది. బట్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే
నా వల్ల అవ్వదేమో, నేను చేయలేనేమో. అంటే మీ విషయంలో ఏంటంటే స్ట్రెయిట్ గా థింక్ చేయలేకపోతున్నారు. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఈ వ్యక్తికి ఏంటంటే అంత లేవు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం కష్టమేనండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్‌లోని అంటే చేంజ్ అయ్యి ఓపెన్‌గా మాట్లాడి మీ విషయంలో కొన్ని చాయిసెస్ చేసుకోవడం అనేదైతే ఈ వ్యక్తికి అంత ఈజీ కాదు. అలా అని కంప్లీట్‌గా ఇంపాసిబుల్ కూడా కాదు. అంటే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మేబీ సమ్ డే అలా చాయిస్ అయితే చేసేసుకోవచ్చు కానీ బట్ ఇప్పట్లో అంటే ఇలాంటి డిస్కషన్ పెట్టి అంటే ఇది ఎలా అయినా సెట్ చేసే పరిస్థితి లేదు. కానీ రిలేషన్‌షిప్ వైస్ మాత్రం కంటిన్యూ అవ్వాలి. అంటే మీరు కావాలి అనే ఫీలింగ్ అయితే ఉందండి. బట్ మీకోసం వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కానీ, వాళ్ళేంటంటే కొన్ని లైక్ విడిచిపెట్టేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ అది వాళ్ళ వల్ల అయ్యేదిలాగా నాకైతే అనిపించట్లేదు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలోనైతే ఇప్పట్లో మీరు ఎక్కువేమి ఎక్స్‌పెక్ట్ చేయకపోతే మంచిదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి విషయంలో మేబీ మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, మీరు కూడా హర్ట్ అవుతారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఆల్రెడీ హర్ట్ అవుతున్నారు. మీరు చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. అయితే ఈ వ్యక్తి ఏంటంటే, ఇప్పట్లో ఇలాంటి చాయిస్ చేసుకోవడం వాళ్ళ వల్ల అవ్వదు. అండ్ వాళ్ళకేంటంటే కొన్ని అర్థం అవుతున్నా సరే వాళ్ళేంటంటే రెడీగా లేరండి. ఇది అలా అని వాళ్ళు ఆలోచించట్లేదని కాదు గానీ, ఆలోచిస్తున్నారు కానీ, నేను చెప్పినట్టుగా ఈ వ్యక్తి ఏంటంటే, మీ విషయంలో మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, ఆర్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అర్థం చేసుకోవడానికి కానీ ట్రై చేయట్లేదు. దానికంటే వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడం, వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవడమే ఈజీ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, అందుకే వాళ్ళు సఫర్ అవుతున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏ క్లారిటీ మీకు ఇవ్వట్లేదు. దానివల్ల మీరెలా ఫీల్ అవుతున్నారు అంటే, ఓకే. ఈ వ్యక్తికి అంటే మన విషయంలోని ఆ క్లారిటీ కానీ, ఆ కమిట్మెంట్ కానీ, ఆ అండర్‌స్టాండింగ్ కానీ లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో, మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లోనేంటంటే, ప్రెజెంట్ అయితే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఎందుకంటే, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే మాత్రం, ఆ వ్యక్తికి ఇక్కడ ఏంటంటేనండి, ఏదైనా ఎక్స్‌టర్నల్‌గా పుష్ కానీ ఉంటే, వాళ్ళు చేంజ్ అవ్వచ్చు. బట్ వెంటనే కంప్లీట్‌గా చేంజ్ అయ్యే పరిస్థితులయితే మాత్రం నాకు కనిపించట్లేదు. సో, అసలు అంటే చూద్దాం యూనివర్స్ ఏమైనా మరి అంటే ఈ వ్యక్తిని పుష్ చేస్తుందా? లైక్ సిట్యుయేషన్స్‌ని మార్చడానికి ఏమైనా ఛాన్స్ తీసుకుంటుందా అనేదైతే చూద్దాం. హ్మ్. సో, బేసిక్‌గా కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఇది కార్మిక్ అండి. సో, కార్మిక్ అవ్వడం వల్ల యూనివర్స్ ఏంటంటే ఇక్కడ పుష్ చేయట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్స్ అయితే ఇన్నోవేటబుల్ అండి. ఇవి ఫేస్ చేయాలి. ఇవేంటంటే ఖచ్చితంగాను ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని ఆ వ్యక్తి గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. మీరు కూడా గివ్ అప్ చేయాలి అని అనుకోవట్లేదు. అయితే ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడం కానీ, ఆ వ్యక్తి మీకోసం చేంజ్ అవ్వడానికి కానీ మరి రెడీగా లేరు. వాళ్ళనేంటంటే ఇక్కడ ఎవరు కూడా అంటే పుష్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, మీ విషయంలోని వాళ్ళకి ఎవరు సజెషన్స్, అడ్వైస్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఫీలింగ్స్ వైస్ కానీ, రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలంటే ఆ క్లారిటీ వాళ్ళకుంది. బట్ దానికోసం వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే, అక్కడ ఎవరైనా చెప్తున్నా వాళ్ళు వినిపించుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే చేంజ్ అవ్వడం కంటే కూడా ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నారో అలా ఉండడమే ఈజీ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, అది పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తున్నా, సఫర్ అవుతున్నా అదే బావుందన్నమాట. సో, ఇలా ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో కూడా మోస్ట్‌లీ ఈ వ్యక్తి ఏంటంటే వెంటనే చేంజ్ అయిపోయి అలా ఏం జరగదు కానీ, బట్ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలోకి ఒక వ్యక్తిని పంపించడం కానీ, ఆర్ ఇక్కడ ఒకళ్ళు స్ట్రాంగ్‌గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ అలాంటిది జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి కొంత చేంజ్ అవ్వడం కానీ, కొంత సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని ఏదైనా ట్రై చేయొచ్చండి. బట్ ఓవరాల్‌గా సిట్యుయేషన్ అయితే మాత్రం కార్మిక్. సో, దీనివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ కట్ అయిపోతది అని ఎవరు అనుకోవద్దు కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి కూడా టైం పడతది. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు కట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. వాళ్ళకి రిలేషన్‌షిప్ కూడా కావాలి కానీ, బట్ వాళ్ళేంటంటే చేంజ్ అవ్వడానికి కూడా రెడీగా లేరు. సో, ఇలా చేంజ్ అవ్వడానికి రెడీగా లేనప్పుడు ఏంటంటే యూనివర్స్ అయితే స్టెప్ ఇన్ అవ్వాలి. బట్ యూనివర్స్ ఇప్పట్లో స్టెప్ ఇన్ అవ్వదు. ఎందుకంటే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. సో, కర్మని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వన్స్ ఈ కర్మ అనేది క్లియర్ అయిన తర్వాత డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ గ్యాప్‌లోనేంటంటే మేబీ థర్డ్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయినా ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏవైనా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. మోస్ట్‌లీ ఈ ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, ఆర్ స్ట్రగుల్స్ కానీ ఇలానే ఉంటాయి. బట్ వన్స్ ఇది కొంత క్లియర్ అయిన తర్వాత మాత్రం వేరే వ్యక్తులు స్టెప్ ఇన్ అవ్వడం కానీ, సిట్యుయేషన్స్ బెటర్ చేయడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి.
ఆర్ అట్లీస్ట్ మీకు ఏంటంటే ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ అయినా అర్థం అవుతాయి, ఆర్ ఆ వ్యక్తే మేబీ వాళ్ళు కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, కొన్ని వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూసి రియలైజ్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో దాని ప్రకారం ఏమైనా చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పట్లో మాత్రం ఎలాంటి చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ వ్యక్తికైతే రిలేషన్‌షిప్ కావాలి కానీ చేంజ్ అవ్వడానికి మాత్రం రెడీగా లేరు. సో కొంత కార్మిక్ కాబట్టి అదంతా క్లియర్ అయిన తర్వాత డివైన్ టైమ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. బట్ ఏదేమైనా ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి సిట్యుయేషన్‌ని సెట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకపోయినా సరే, అంటే వ్యక్తులు చుట్టూ ఉంటారు కదా! వేరే వ్యక్తులు. సో వాళ్ళని చూసిన తర్వాత ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత అయినా సరే, వాళ్ళలో మార్పు రావచ్చండి. ఇలా అయినా ఏదో జరుగుతది. ఎక్స్‌టర్నల్‌గా కొంత చేంజెస్ అయితే వస్తాయి. అది కూడా యూనివర్స్ ఏంటంటే అప్పుడు సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటది కాబట్టి డెఫినిట్‌గా మీరేంటంటే ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. దానికి రీజన్ ఒకటే, ఈ వ్యక్తి మీకు కావాలి. అలానే ఆ వ్యక్తికి కూడా మీరు కావాలి. సో అలాంటప్పుడు రిలేషన్‌షిప్ అనేది ఎలా అయినా సరే వర్కౌట్ అవుతది. ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఈ విషయంలో యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో కూడా ఒకసారి చూసేద్దాం. సో, బేసిక్‌గా ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎప్పటినుంచో న్యూ బిగినింగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పటినుంచో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. బట్ మీరు అనుకున్న విధంగా ఏది జరగట్లేదు. దానివల్ల మీరేంటంటే కొంత డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ, ఆర్ మీరేంటంటే డౌట్ పడడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. అంటే మీ అప్రోచ్ కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ మేబీ డిఫరెంట్‌గా ఉందేమో, అందుకే జరగట్లేదేమో, ఆర్ ఇక్కడేంటంటే ఇది జరగదేమో అనే ఫీలింగ్ కూడా మీకొస్తుంది. బట్ నేనైతే క్లియర్‌గా ఒకటే చెప్తానండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. బట్ మీకు మీరుగా ఏంటంటే ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, కొన్ని ఇమాజిన్ చేసుకోవడం కానీ అలాంటివి చేయొద్దు. దానివల్ల ఏంటంటే నెగటివిటీ కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటది. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. అంటే ఇలా ఆలోచించడం వల్ల నెగటివిటీ అనేది మేనిఫెస్ట్ అవుతది అని చెప్పి. సో, ఇప్పుడు మీ విషయంలోనేంటంటే నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే మీరు కొన్ని అనుకోని అదే నిజం, అదే జరుగుతది అంటే అది నిజం అవ్వకపోవచ్చు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి గురించి మీరు అనుకుంటున్న దానికి, ఇక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు వీళ్ళు కావాలి అని అనుకుంటే, న్యూ బిగినింగ్స్ జరగాలి అనుకుంటే, దాని ప్రకారం మీకేదైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకోండి. లేదా సైలెంట్‌గా ఉండండి. బట్ నెగెటివ్‌గా అనుకోవడం, ఆర్ నెగెటివ్‌గా అక్కడ అంటే ఏదో చెయ్యాలని చూడడం, లేకపోతే మీరిక్కడ వ్యక్తులు మీకు ఏదో చెప్తున్నారు, నెగెటివ్‌గా చెప్తున్నారని వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడం. సో, దానివల్ల మీరు కొంత మ్యానిపులేట్ అవ్వడం. దానివల్ల మీరేంటంటే మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోవడం. సో, ఇవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే సిట్యుయేషన్‌లోనేంటంటే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. మేబీ రిలేషన్‌షిప్పే కార్మిక్ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడేంటంటే అది టాపిక్ కాదు కానీ, ఈ కార్మిక్ ప్యాటర్న్స్ ఆర్ కార్మిక్ డెట్స్ అనేవైతే క్లియర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, వన్స్ అది క్లియర్ అయిన తర్వాత మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ కానీ, హ్యాపీ ఎండింగ్ కానీ చూస్తారండి. ఎందుకంటే మీ వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్ చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు బయటకి చెప్పకపోయినా, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్‌గా ఉన్నా, వాళ్ళేంటంటే ఈవెన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి రెడీగా లేకపోయినా, వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. బట్ ఇప్పట్లోనేంటంటే, వాళ్ళు ఇలాంటి ఒక చాయిస్ చేసుకోలేరు. ఇది వాళ్ళకి కష్టం. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైనా పుష్ చేసినా సరే వాళ్ళు రెడీగా లేరు. వన్స్ ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అయిన తర్వాత సిట్యుయేషన్స్ వాళ్ళకి ఇంకా బెటర్‌గా అర్థం అవ్వడం కానీ, వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ జరుగుతది కాబట్టి, మీరు కూడా చేంజెస్ చూస్తారు. మీకు రిలేషన్‌షిప్ కావాలని ఉంది కాబట్టి, మీరు ఏ విధంగా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకపోతేనే మీకు మంచిది. ఎందుకంటే వన్స్ మీరు డిస్ట్రాక్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, సిట్యుయేషన్స్ అనేవి మీరే కాంప్లికేట్ చేయొచ్చు. ఇక్కడేంటంటే, ఇది చిన్నదే అవ్వచ్చు. మీరే పెద్దది చేస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీ ఆలోచనలు. సో, అది మీరేంటంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి ఇప్పుడు మీతో రిలేషన్‌షిప్ కొనసాగించాలి అనిపిస్తుందా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే కనెక్ట్ అవ్వడం కూడా ఎలా కనెక్ట్ అయ్యారంటే, వాళ్ళది వాళ్ళ ఓన్ అనే ఫీలింగ్ ఎందుకో వాళ్ళకొచ్చింది. ఇక్కడ వాళ్ళ జెండర్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే డెఫినిట్‌గా మీకు చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో బాండ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది అనే చెప్పాలి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి ఫస్ట్ టైమ్ అంటే మీరు వాళ్ళ సొంత మనిషిలా అనిపించారని చెప్పొచ్చు. మేబీ మీరు సొంత వాళ్ళైనా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు. బట్ వాళ్ళకేంటంటే అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. సో, ఇక్కడేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కానీ, మిమ్మల్ని కానీ వాళ్ళెప్పుడు ప్రొటెక్ట్ చేయాలనే అనుకున్నారండి. మీరేంటంటే ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి అనే ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. సో, దానివల్ల ఏంటంటే మేబీ కొన్ని విషయాల్లోనేంటంటే వీళ్ళు డెస్పరేట్ అవ్వడం కానీ, కొంత డామినెంట్‌గా ఉండడం కానీ అలాంటివి జరిగుంటాయి. లైక్ ఏంటంటే మీరు చాలా సార్లు ఫీల్ అయ్యుంటారు. ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళనుకున్నట్టే ప్రతీదీ జరగాలి అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఎక్కువ. సో, అది ఏంటంటే మీకు కొంత ఇబ్బందిగా అనిపించుంటది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది లవ్ చూపిస్తారండి. ఆ లవ్ చూపించినప్పుడు ఎదుటి వ్యక్తి ఏంటంటే దానికి బాగా అటాచ్ అయిపోతారు. సో, ఈ వ్యక్తిది ఏంటంటే లవ్వే. సో, అందుకే మీరు అటాచ్ అయ్యారు. బట్ అది స్లోగా ఎలా అయిపోయింది అంటే ఓవర్ లవ్ అయిపోయిందనమాట. అంటే ఈ ఓవర్ లవ్ అనే మాటని నేనెందుకు అంటున్నానంటే, వాళ్ళు అంటే మిమ్మల్ని ఇలా ఉండు, అలా చెయ్యు, ఇలా మాట్లాడు అని ఇలా కొన్ని విషయాల్లోనేంటంటే గైడ్ చేయడం వల్ల కంట్రోల్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం కానీ, ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నారు అని మీకు అనిపించింది కానీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనేంటంటే మీ మంచికే చెప్తున్నారు. ఆర్ ఇక్కడ కొన్ని రాంగ్ జరగకుండా వాళ్ళేంటంటే కరెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీలయ్యారు. బట్ ఇక్కడేంటంటే ఈ డిఫరెన్స్ అయితే వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు మేబీ చెప్పింది, చేసింది కొంత జెంటిల్‌గా కానీ, కొంత సాఫ్ట్‌గా కానీ ఉంటే మీకు బెటర్‌గా అర్థమయ్యి ఉండేదేమో. బట్ వాళ్ళేంటంటే మిమ్మల్ని కొంత కంట్రోల్ చేసినట్టుగా ఆర్ వాళ్ళేదో డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించడం వల్ల మీరేంటంటే ఈ వ్యక్తి టాక్సిక్ అని ఫీల్ అయ్యి ఉంటారు. కొన్ని విషయాల్లోనేంటంటే ఈ వ్యక్తి అంటే ఎలా ఉన్నారు అసలు అంటే వీళ్ళు కరెక్టా కాదా అని మీరు ఆలోచించుకునే పరిస్థితి వచ్చుంటది. దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తిని మీరు విడిచిపెట్టడానికి రెడీగా లేరు కానీ, ఈ వ్యక్తి మీకు కావాలి, ఈ వ్యక్తి మీతో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీతో ఉన్నారు కానీ, ఈ వ్యక్తి ఇలా కంట్రోల్ చేయకుండా ఆర్ ఇలా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా లైక్ ఏంటంటే ఆ బౌండరీస్ అనేవి కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తూ ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉంటాం కదా! అనే ఇంటెన్షన్ మీది. ఆ వ్యక్తి ఏంటంటే, అలా చెప్పకపోతే మీకు అర్థం కాదు. చెప్పిన మాట మీరు వినట్లేదు. ఎంతసేపు మీరనుకుందే తప్ప, ఆ వ్యక్తి ఎందుకు చెప్తున్నారు? అసలు ఆ వ్యక్తి ఉద్దేశ్యం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇలా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కొంత డిఫరెన్స్ వచ్చినట్టుంది. పర్సనాలిటీ క్లాష్ ఉంది యాక్చువల్‌గా. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పే ఉద్దేశాలు కానీ, ఆ వ్యక్తి మనసులో కానీ ఉన్న ఆలోచనలు వేరండి. అది మీకు అర్థమైంది. ఇంకొకలా అర్థమైంది. సో, దానివల్ల మీరేంటంటే ఇంకొకలా రియాక్ట్ అయ్యారు. ఆ వ్యక్తికి అది నచ్చక వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో, ఇక్కడేంటంటే క్లియర్‌గా ఇది ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఇగో ప్రాబ్లమ్ ఉంది. సో, అందుకే రిలేషన్‌షిప్ ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే మీతో ఉండాలనే ఉంది. రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితేనే బావుంటుందనే ఫీలింగ్ అయితే ఉంది. అందులో అయితే నో డౌట్. ఎందుకంటే ఆ వ్యక్తిది ఎలాంటి లవ్ అంటే ఫాదర్‌లీ టైప్ లవ్ అండి. ఆ మస్కులినిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మేబీ వాళ్ళందుకే అంటే మీకు కొన్ని విషయాల్లోనేంటంటే కంట్రోల్ చేస్తున్నట్టుగా, ఏదో డామినేట్ చేస్తున్నట్టు కూడా అనిపించింది. బట్ ఆ వ్యక్తి లవ్ అయితే మాత్రం చాలా సిన్సియర్ అండి. మనసులో అయితే ఏం లేదండి. చాలా క్లీన్ హార్ట్. కాకపోతే అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం అర్థం అవ్వలేదు. దానివల్ల ఏంటంటే మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే పరిస్థితొచ్చింది. సో, ఇప్పటికి కూడా ఇది కంటిన్యూ అవుతుంది యాక్చువల్‌గా. ఆ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం. మీరంటే ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. మీకు మేబీ అంతేనేమో. బట్ ఒక దగ్గరికి వచ్చిన దగ్గర వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకో ఆ కమ్యూనికేట్ చేసుకుంటున్న దగ్గర ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగిపోతున్నాయి. అది ఎలా జరుగుతుందంటే జరుగుతుందంతే. దానికి వేరేగా చెప్పడానికేం లేదు. బట్ ఇలాంటి డిఫరెన్సెస్ ఉండడం వల్ల మీరెలా అనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి మీతో ఉండడానికైతే రెడీగా లేరు. వాళ్ళకైతే ఇష్టం లేదు. సో, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారు అనే ఫీలింగొస్తుంది. ఆ వ్యక్తి కూడా అలానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ అవసరం లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి పర్వాలేదు. అలానే వాళ్ళకి అనిపిస్తుంది. సో, అంటే ఇద్దరి మధ్యలో ఇలాంటి గ్యాప్ ఉంది. బట్ రియాలిటీలోనేంటంటే ఈ వ్యక్తికి రిలేషన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే దానికోసం వాళ్ళేంటంటే ఇక్కడ సరెండర్ అవ్వడం కానీ, ఆర్ స్ట్రగుల్ తీసుకోవడానికి కానీ రెడీగా లేరు. అంటే వాళ్ళకి తెలుసండి ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అంటే స్ట్రగుల్ తీసుకోవాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు స్ట్రగుల్ తీసుకుంది ఇదేంటంటే వర్కౌట్ అవ్వదు. తెలుసు కానీ బట్ చెప్తున్నాను కదా! ఒక దగ్గరికి వచ్చిన దగ్గర ఎందుకో ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. సో, దానివల్ల ఏంటంటే డిస్ప్యూట్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఇద్దరి ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి.
మేబీ ఇద్దరికి లవ్ ఉంది, ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి, బట్ ఒక ప్లేస్కి వచ్చిన దగ్గర అది వర్కౌట్ చేయలేకపోతున్నారు. అది ఎందుకు అంటే వైబ్స్ మ్యాచ్ అవ్వకే ఇలా జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో యాక్చువల్గా వ్యక్తి ఏంటంటే రిలేషన్షిప్ లో స్ట్రగుల్ తీసుకుంటే ఎఫర్ట్స్ పెడితే వర్కౌట్ అవుతుంది అనే క్లారిటీతో మాత్రం ఉన్నారండి. కానీ వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవట్లేదు. సో దానికి మీరు హర్ట్ అయితే వాళ్ళు ఎలా అంటే రెస్పాన్సిబుల్, మీరు కూడా అర్థం చేసుకోవడం ట్రై చేయాలి కదా అనే ఫీలింగ్ ఏంటంటే వాళ్ళలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కోఆపరేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మనం ఏంటంటే చెయ్యని తప్పుకి ఆర్ మనం ఏంటంటే ఇక్కడ మంచి ఉద్దేశంతో చెప్పిన వాటికి వాళ్ళు అర్థం చేసుకోకపోతే తర్వాత మాత్రం మనం సరెండర్ అయిపోతే ఇంక వీళ్ళేం మాట వింటారు, వీళ్ళేం అర్థం చేసుకుంటారు. ఇంకా ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే అలానే సరెండర్ అవ్వాల్సి వస్తది. మనం చెయ్యని తప్పుకి తప్పు చేసాం అన్నట్టుగా అంటే ఇక్కడ ఏదో ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తది. ఇవన్నీ అయితే అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి. సో అసలు చూద్దాం మరి వచ్చే రోజుల్లోనైనా వీళ్ళ ఆలోచనలు మారుతాయో, ఇలానే ఉంటాయో, అసలు ఏంటి పరిస్థితి అనేది. సో బేసిక్‌గా ఇక్కడ నేనైతే ఒకటే చెప్తానండి. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మారుతారండి. టైమ్‌తో పాటు జరుగుతది. ఇది వాళ్ళకంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పట్లో మారాలి, మీ ప్రకారం ఉండాలి అనే ఆలోచనకే అలవాటు పడలేదు. అలా అని చెప్పి మీరు కావాలి, వద్దు అంటే మీ మీద ఫీలింగ్స్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి యాక్చువల్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. బట్ కర్మ వల్లనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇది టోటల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. మీ ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ వస్తది, ఇన్ని జరుగుతాయని వాళ్ళైతే అసలెప్పుడూ అనుకోలేదు. బట్ సడెన్‌గా ఏంటంటే ఇవి జరిగిపోయాయి. ఇవి జరిగిపోవడంతోనేంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చేంజెస్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళే చేంజ్ అవ్వాలి. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కొంచెం బెటర్ చేస్తే బావుంటుంది అనే ఆ క్లారిటీ అయితే వాళ్ళలో మిస్ అవుతుంది. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా సెట్ అవ్వరు, కానీ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం అంటే ఇప్పట్లో వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాయి కానీ, బట్ వాళ్ళేంటంటే ఇప్పుడు మీకోసం మారి, మీకోసం ప్రయత్నాలు చేసి అలాంటి వాటికి ఎందుకో కానీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా! వన్స్ వాళ్ళు కానీ ఈ విధంగా వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా మీరేంటంటే సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆర్ ఆ వ్యక్తి ఏంటంటే ఇక్కడ సరెండర్ అయిపోవాల్సొస్తది. అలా అంటే వాళ్ళెందుకు సరెండర్ అవ్వాలి? ఇప్పటి నుంచే అలా సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అనే ఆలోచన ఉండడం వల్లే ఆగిపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇంప్రూవ్‌మెంట్ లేదండి. ఎలాంటి చేంజెస్ రావట్లేదు. మీ ఇద్దరి మధ్యలో అంటే ఎప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మొదలైందో నాకైతే తెలీదు కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఈ వ్యక్తి మారుతారు, సెట్ అవుతది అని మీరు వెయిట్ చేస్తున్నా ఏది జరగట్లేదు. సో, ఎందుకు జరగట్లేదు అంటే, ఆ వ్యక్తి ఏంటంటే దానికి రెడీగా లేరు. బట్ ఖచ్చితంగా జరుగుతదండి. ఈ వ్యక్తిలో మార్పులైతే వస్తాయి. కొంచెం కష్టమైనా సరే ట్రై చేస్తారు. అదెందుకు అంటే వాళ్ళ ఫీలింగ్స్ వల్ల. సో, ఇక్కడేంటంటే ఎవరు కూడా ఈ వ్యక్తిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఈ వ్యక్తిని పుష్ చేసి ఆర్ మీరే ఈ వ్యక్తిని ఏంటంటే ట్రబుల్ చేసి అవన్నీ కూడా అవసరం లేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తికి ఏంటంటే మీ ఇంటెన్షన్స్ బెటర్‌గా అర్థం అవ్వాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రిస్క్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అది వర్తా కాదా అని ఆలోచిస్తాం కదా! సో, అలా చూసుకున్నప్పుడు అది వర్తీ అయితే మనం డెఫినిట్‌గా స్టాండ్ తీసుకుంటాం. దానికి తోడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా లైక్ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో, ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇక్కడ నేను చెప్పినట్టుగా సరెండర్ అవ్వడం అనేది కరెక్టా కాదా? ఇది వర్తీయేనా అని వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకున్నప్పుడు ఇది వాళ్ళకెందుకో అంటే వర్తీ కాదు అనిపిస్తుంది కాబట్టి చేంజ్ అవ్వట్లేదు. ఒకవేళ కానీ మీరు అది ప్రూవ్ చేసుకోగలిగితే మీలో కొన్ని చేంజెస్ వస్తే ఈ వ్యక్తి ఏంటంటే ఖచ్చితంగా ట్రై చేస్తారండి. ఒక ఛాన్స్ అయితే తీసేసుకుంటారు. సో మీరేంటంటే దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి లవ్ అయితే చాలా స్ట్రాంగ్ అండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా స్ట్రాంగ్ అండ్ డీప్ అండి. సో మీరేంటంటే అస్సలు ఈ వ్యక్తిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వాళ్ళ ఫీలింగ్స్‌నైతే అస్సలు డౌట్ పడొద్దు. వాళ్ళు ఎలా కనిపించినా సరే మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ అసలు ఈ విషయంలో మరి యూనివర్స్ ఏమైనా చేస్తదా ఏంటా అనేది కూడా ఒకసారి చూసేద్దాం.
సో ఒకటి మాత్రం నిజమండి, జరగాల్సిన డ్యామేజ్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది. సో దీనికైతే ఎవరు ఏం చేయలేరు. బట్ నేనైతే ఇక్కడ ఒకటి చెప్పగలనండి. అదేంటంటే మీ ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో టైమ్ టు టైమ్ ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుంది అంటే, మీకు మీ పాస్ట్‌ని గుర్తు చేస్తది. ఆ వ్యక్తికి వాళ్ళ పాస్ట్‌ని గుర్తు చేస్తది. అంటే మీ ఇద్దరు కలిసి స్పెండ్ చేసిన టైం కానీ, అంటే మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే బాగా ఇష్టపడిన ఆ మూమెంట్స్ కానీ ఉంటాయి గదా! అలాంటివన్నీ కూడా గుర్తు చేస్తుంటది. ఏదో ఒక రకంగా సైన్స్ ఇస్తుంటది. మర్చిపోదాం అనుకున్నా, సైలెంట్‌గా ఉందాం అనుకున్నా, వాళ్ళ పేర్లు మీకు కనిపించడం కానీ, వాళ్ళకి కూడా పేర్లు కనిపించడం కానీ, ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. అంటే పేరనే కాదు, లైక్ ఏదో ఒక రకంగా గుర్తు చేస్తదండి. ఏదో ఒక సిట్యుయేషన్స్ అలాంటివి క్రియేట్ చేస్తుంటది. సో, దీనివల్ల ఏంటంటే ఎమోషన్స్ అనేవి టైమ్ టు టైమ్ ఓవర్‌ఫ్లో అవుతూనే ఉంటాయి. దీనివల్ల అంటే ఎలా ఫీల్ అవుతుంటారంటే, ఆ వ్యక్తి లేకపోతే ఉండలేరేమో, ఆ వ్యక్తి ఉంటే బావుంటుందేమో, ఆ ఫీలింగ్ వస్తుంటది. మీరెంత దూరం వెళ్ళినా, ఆ వ్యక్తి ఎంత దూరం వెళ్ళినా సరే, మీ ఇద్దరి ఆలోచనలు ఏంటంటే ఇక్కడే ఉంటాయి. సో, అంటే ఈ విధంగా యూనివర్స్ ఏంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుంటది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగిందండి. ఇదేంటంటే బియాండ్ జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే ఏదో చిన్న గొడవ, లేకపోతే ఏవో చిన్న చిన్న సిట్యుయేషన్స్ లాగా నాకేం అనిపించట్లేదు. చాలా పెద్దగానే జరిగినట్టుంది. చాలా గ్యాప్ కూడా వచ్చేసినట్టుంది. అంటే కొంతమందికేంటంటే ఇయర్సే పాస్ అయిపోయి ఉండాలి. సో, ఏది ఏమైనా సరే మరి ఇలా ఇయర్స్ పాస్ అయినప్పటికి కూడా స్టిల్ అంటే ఈ మెమోరీస్ ఎలా ఉంటాయంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అంటే నిన్న జరిగినట్టే మొన్న జరిగినట్టే మీకు అనిపిస్తుంటది. ఆ వ్యక్తికి అనిపిస్తుంటది. ఆ విధంగా యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఇద్దరిని ట్రిగ్గర్ చేస్తుంటది. సో, ఒకళ్ళనొకళ్ళు అంటే గుర్తు చేసుకునేలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి. బయట సిట్యుయేషన్స్ కూడా మోస్ట్‌లీ అలానే ఉంటాయి. ఈవెన్ మీరేంటంటే వేరే వ్యక్తుల్ని చూసుకుంటున్నా, వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నా సరే స్టిల్ ఏంటంటే ఈ వ్యక్తే మీకు గుర్తు రావడం కానీ, ఇలాంటి వ్యక్తి అంటే మీరు దూరం చేసుకున్నారనే ఫీలింగ్ రావడం కానీ, ఆ వ్యక్తికి అంతేనండి. వాళ్ళేంటంటే ఎంతమందితో ఉన్నా, ఎంతమందితో మాట్లాడుతున్నా, మీరే వాళ్ళకి గుర్తు రావడం, మీరే వాళ్ళకి బెటర్ అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, పాస్ట్ ఎమోషన్స్ అనేవేంటంటే ట్రిగ్గర్ అవుతూనే ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటది అనే ఫీలింగ్ వస్తది. సో, దీనికోసం అని చెప్పి ఫైట్ చేస్తారండి. స్టాండ్ తీసుకుంటారు. యాక్చువల్‌గా ఇది ఇద్దరి వైపు నుంచి కూడా జరుగుతది. ఒకళ్ళ వైపు నుంచే జరుగుతదని నేను అనుకోను. ఆ వ్యక్తి వైపు నుంచయితే ఖచ్చితంగా జరుగుతది అనే ఛాన్స్ అయితే కనిపించింది. మీ విషయానికొచ్చేసరికి మరి మీకు కూడా ఇలానే ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు, ఆ వ్యక్తితో మెమోరీస్ అనేవి టైమ్ టు టైమ్ గుర్తొస్తున్నప్పుడు మీరేంటంటే మర్చిపోలేరు కదా! ఎప్పుడు పడితే అప్పుడే ఛాన్స్ ఏమైనా ఉందేమో అని చూస్తుంటారు. సో, ఇలాంటివన్నీ నేచురల్‌గా జరుగుతుంటాయి కాబట్టి, మీరు కూడా ఒక ఛాన్స్ తీసుకునే పరిస్థితయితే ఉంటదండి. ఏది ఏమైనా సరే టైమ్‌తో పాటు ఇవన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఈ ఇయర్‌లోనే ఇలాంటివి జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా సరే వ్యక్తి అయితే మాత్రం రిలేషన్‌షిప్‌ని కంటిన్యూయే చేయాలనుకుంటున్నారండి. వాళ్ళు కట్ చేయాలి, ఎక్కడా కూడా మీకు దూరం అయిపోవాలి అనుకోవట్లేదు కానీ, వచ్చే స్ట్రగుల్‌ని కానీ వాళ్ళు సరెండర్ అవ్వాలి అనుకోవట్లేదు. అది వాళ్ళకెలా అనిపిస్తుందంటే వాళ్ళని వాళ్ళు డౌన్ చేసుకోవడంలా అనిపిస్తుంది. దానికి వాళ్ళు రెడీగా లేరు. మీరంటే ఇష్టమే. కానీ మీకోసం అని చెప్పి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తగ్గించుకోవాలి అంటే అది వాళ్ళ వల్ల అయ్యేది కాదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది జరుగుతది. సమ్ డే ఈ రిలేషన్‌షిప్పే ఇంపార్టెంట్ అవుతది. సో, అలా అయ్యే వరకు మాత్రం మీరు వెయిట్ చేయాలి. అండ్ నేను చెప్పినట్టుగా యూనివర్స్ గూడా ఇక్కడేంటంటే స్టెప్ ఇన్ అయ్యి కొన్ని చేయాల్సినవి చేస్తది కాబట్టి మీరేంటంటే క్లియర్‌గా చేంజెస్ అయితే చూస్తారు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో, మీరసలు ఏం చేయాలి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటేనండి ఒక క్లారిటీతో ఉన్నారండి. మీకు ఆల్రెడీ సిట్యుయేషన్ ఏంటో అర్థమైపోయింది. ఈ రిలేషన్‌షిప్‌లో ఏంటి ప్రాబ్లమ్, ఏం జరుగుతుంది మీకన్నీ తెలుసు. బట్ తెలిసినా సరే మీరేంటంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి మీరు పోనీ ఏమైనా కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉందా అంటే అది లేదు. అంటే మీరు ఎలా అంటే ఈ సిట్యుయేషన్‌లోనే బాగా ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ కావాలి. అందులో అయితే నో డౌట్. కానీ ఇక్కడ మీరేంటంటే, ఈ వ్యక్తి కొన్ని చాయిసెస్ చేసుకుంది. వాళ్ళు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంది. మీరు అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా లేరు. అంటే ఈ వ్యక్తి మీకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తే, మీరు అలాంటి ట్రీట్‌మెంటే ఇవ్వాలనుకుంటున్నారు. సో, దీనివల్ల ఇక్కడేంటంటే, థింగ్స్ అనేవి రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయి. అలా అని చెప్పి మీరు హ్యాపీగా ఉంటున్నారా అంటే అది లేదు.
సో ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ మీద మీరు ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ బెటర్గా ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం అంటే ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవ్వడం కంటే కూడా కొంత ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం కానీ, రియాలిటీలో ఏం జరుగుతుందో దాని ప్రకారం మీరేంటంటే నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని ఇలా ఉండడం అయితే బెటర్ అండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే మీరు ఇలా ఉండడం వల్ల మాత్రం మీరు ఈ రిలేషన్‌షిప్‌ని అట్రాక్ట్ చేసుకోలేరండి. థింగ్స్‌ని ఏంటంటే వర్కౌట్ చేయలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ రిలేషన్‌షిప్ మీకు కావాలి. సో మీకు కొన్ని తెలుసు. తెలిసినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ హార్ట్‌ని మీరేంటంటే క్లోజ్ చేసుకుంటున్నారండి. మీరేంటంటే ఈ వ్యక్తి అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే స్టిల్ వాళ్ళ విషయంలోనేంటంటే మీరు అంటే మీ ఓన్ వేలో ఉండాలి అనే అనుకుంటున్నారు. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటున్నారంటే హ్యాపీగా ఉండట్లేదు. అది పక్కన పెడితే మీరేంటంటే కేవలం మీ ఎమోషన్స్‌తోనే సిట్యుయేషన్ థింక్ చేస్తున్నారు. మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయడం కానీ, అసలు రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకోవడానికి కానీ ట్రై చేయట్లేదు. దానివల్ల ఎమోషనల్‌గా ఎక్కువ డ్రైన్ అవుతున్నారు. ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అయిన దానికంటే కూడా మీ ఆలోచనల వల్ల, మీ ఎమోషన్స్ వల్ల మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. మీరు చేసుకుంటున్న చాయిసెస్ వల్లే మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు. అంటే మీరు చేసుకునే చాయిస్ మీకే నచ్చట్లేదు. మీ ఎనర్జీ బ్యాలెన్స్‌డ్‌గా లేదు. సో, దానివల్ల మీరేంటంటే టైమ్ టు టైమ్ ఎక్కువ ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మరి మీరు చేసుకుంటున్న చాయిసెస్ అనేవి కరెక్ట్‌గా లేవు కాబట్టి మీరు సఫర్ అవుతున్నారు. మీరు స్టక్ అయిపోతున్నారు కాబట్టి చేంజ్ అవ్వాల్సింది ఎవరంటే మీరే. ఆఫ్‌కోర్స్ ఆ వ్యక్తి చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదేంటంటే వాళ్ళు చూసుకుంటారు. బట్ మీ వరకు మీలో చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ కూడా మీకు గైడ్ చేస్తుంది కాబట్టి మీ ఆలోచనలు, మీరు చేసే పనులు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా లేదా? సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే ఇక్కడ మారాల్సింది ఎవరు అని మీరు క్వెషన్ చేసుకోండి. ఏది ఏమైనా సరే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ రియాలిటీలో ఉండండి. ఇఫ్ ఇదే ప్లేస్‌లోని మీరేంటంటే ఇంకొకరికి అడ్వైస్ ఇచ్చే పరిస్థితి ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారు? ఎలా ఉంటారు? మరి మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఇది మీరు చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. సరిపోతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.